ఏమక్క నీ కోడలు అట్లు పెట్టుకుంటుంది మక్కుమ్నే? అయ్యో దానికేమొచ్చింది పొద్దురా? అదేమప్ప ఇప్పుడు అట్లు పెట్టుకొని ఉండే, పొద్దు లేనిందే ఇప్పుడు అట్లు పెట్టుకొని ఉండే. ఏమైందో ఏమో దానికి. ఓ వాళ్ళ అమ్మింటికి బిడ్లను అంపియొద్దు అంటివి కదా, దానికేమో అట్లు పెట్టుకొని ఉన్నావు ఏమో అది. అయ్యా నేనేం ఊరికే అనేలేదు రా, మంచి వాళ్ళ తమ్ముడు సరిలేదు. ఏం ఆడబిడ్డలను చూస్తే మంచి ఏం దిగుని ఇంకా పోయిన గంట చూస్తాడు. నాకు అట్లే మంటుకోపోతుంది చూడే. పాప దానికేనే ఇష్టం ఉండలేదు నా మనమరాలకి. ఇదే అంపించింటుంది లోపరముండా. ఇది సరిలేదు. ఇది నా కాడకి ఎంత బుద్ధి చెప్పిండని తెలిసిన మంచి. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ముగ్గురు ఉండరు మగబిడ్లు. ఆడబిడ్లు అంపిస్తారా ఎవరన్నా? ఈ కాలంలో ఎవరు నమ్మకైతుంది చెప్పు? అవును రాకు, ఎవరు నమ్మకైతుంది? ఈ కాలంలో ఎవరిని నమ్మకయ్యలేదు. ఈ నా కోడలికి వాళ్ళ తమ్ములంటే ఓహో ఏం కొండ ఆడుతుంది పొమ్మ. ఇంకా కరెక్ట్గా ఉండి నింటే ఇంకా ఒక ఆట ఆడుతూ ఉండే. ఇది లోపరం ఉండే. ఇది వాళ్ళ అమ్మకిని బుద్ధిలేదా? గాడుకు పెరిగిండారా మగబిడ్లా? ఇంకా ఒక్కరికి పెండ్లు చేయలేదు. అది దాని మకాన్ని చూస్తే ఎవరిస్తారు ఆడబిడ్లు? భలే మాటకారముండా అది. నా కాడలకి అదెంత తెలిసినా ఏమో నాకు తెలీదు. కళ్ళు ఇంకా చూస్తే ఆవిడ చేస్తాను దానికి. ఏం వాళ్ళ అబ్బింట్లా తినే గట్లేదు ముండ్లకి వీళ్ళకి. ఎంత ఇప్పుడు ఇంత అహంకారము దీనికి. వాళ్ళ అబ్బింట్లా గట్లేముండాయి వీళ్ళంతా. నా కొడుకుని ఎట్లా బుట్టిగేసుకొని పెండ్లు చేసుకొని ఉండారు. మేము ఏమీ లేకునే వాళ్ళని తెస్తే ఇల్లంతా బాగా పెట్టుకుంటారు, అత్తమావుని బాగా చూసుకుంటారు అనుకుని మేము తీసుకొని వస్తామా? చూస్తే ఈ ముండ్లకి ఇంత అంకరములే, ఇంత ఆడపిడ్లని కరెక్ట్గా చూసేలేదు. ఏం వీళ్ళబ్బా తాకపోతే నా కొడుకు ఎప్పుడు చూస్తాను 24 hours తాగేది వాడు. వీళ్ళమ్మ పూలు కట్టుకొని ఏమో చేస్తా ఉండే. అది సరిలేదు రా, వయసులో ఉండేటప్పుడు అది ఆడింది. ఈ దీని బుద్ధిను నాకు సరిలేదు అనిపిస్తా ఉంది. నాకు ఆడాలి బుద్ధిను. ఈ నడుమ ఎవరు చెప్తున్నాను ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. అది ఏమో నాకు తెలీదు. నేను పోయిస్తే చాలు అట్లా కరిసిస్తుంది. వాళ్ళ అమ్మజొత్లను కాదు, వాళ్ళ అమ్మజొత్లో మాట్లాడుతూ ఉంటే అమ్మ అమ్మ అంటుంది. ఇంకెవరి జొత్లో మాట్లాడుతుందో కిలికిలి అనుకొని మాట్లాడుతూ ఉంది. ఏమో అంప నాకేమీ తల కొడతలేదు. ఏమి ఎవరి జొత్లైనా మాట్లాడుతూ ఉందా లేకపోతే వాళ్ళు ఫ్రెండ్షిప్లు ఎవరైనా ఉండరా ఏమీ తెలీదు. కళ్ళు ఇంకా చూడాలా, అప్పుడు మాట్లాడాలా. దానికే ఊరికే ఉండను. ఇప్పుడు ఏమైనా కళ్ళకు పడితే నాకే నిజంగా చెప్తాను. దాన్ని మాత్రం ఊరికే పెట్టలేదు నేను. శారదక్క ఈ మాట చెప్తాను. ఆమెకేం గొడవ చేయకూడదమ్మా. ఆమెకి నా పైన ఎంత కోపం చేసుకోకూడదు తెలి. అయ్యా చెప్పే మంచి. ఏమి నువ్వు ఇప్పుడు చూస్తా ఉండవా నన్ను? ఏం చెప్పు నువ్వు నా కూతురుతారనే చెప్పు. అది అప్పుడే పోయింట్ మీ కదా నీ కోడలి ఇల్లుకి. అప్పుడు అది చేరు అంటా ఉండే చూడే. ఆడ దిగు ఎవరో ఉన్నట్లుండ్రక్క. నాకు ఈ కాళ్ళు మాత్రం కనిపించే కాళ్ళు ఏమో బూట్ వేసుకొని ఉండ్రి. ఎట్లు చెప్పాలనో అది వేరే ఆడే ఉండే కదా, దానికే ఊరికే యాలు కావాలనేసి ఊరికే అయిపోతుంది. మంజీ నిజం చెప్తా ఉండవేమే? కరెక్ట్గా చూస్తా నువ్వా? అయ్యా నీ సత్కాకు ఎవరో ఉండే కానీ ఎవరు అనేసి తెలీదు. మగ్గోడే అనిపిస్తూ ఉంది నాకు. ఎలాంటే మగ్గోళ్ళది బూటు వేరే ఉంటుంది కదా, దాన్ని మాత్రం చూస్తుంది అంతే. నీ కొడుకును లేదు అంటా ఉండవు నువ్వు. ఏమో ట్రిప్ అయిండారు అంటా ఉంటే నేను చెప్తా ఉండలేదు నీ దగ్గరను. ఇప్పుడు నువ్వు చెప్పి కదా ఎవరి చేతులను మాట్లాడుతూ ఉంటుంది అనేసి, దానికే ఊరికే అలా చెప్పిస్తాము అనేసి చెప్పని అంతే. ఊరికే గొడవ చేసుకొని వద్దక్క ఆమెకి. నీ కళ్ళు ఇంకా చూసేసి ఆమెకి మాట్లాడుకో. అయ్యో మంచి నాకి డౌట్ ఉండేరా దానిపైన. అది ఎట్లెట్లా మాట్లాడుతుంది ఏమేమనేసి నాకెంత తెలుస్తుంది. ఒక్కొక్కరు మక్కంలోనే కనిపెట్టిస్తాను నేను వాళ్ళు మాట్లాడే స్టైల్లానే. అది మామూలుగా లేదు రాము. ఏమి పెండ్లు ముందరే దుబ్బు ఉండేదానికి. ఏమో నువ్వు నా కూతురు అనేసి నీ దగ్గర చెప్తా ఉన్నాను. పెండ్లకు ముందరే దుబ్బు ఉండేదానికి. ఎంత నా కొడుకు పైన ఎత్తేసేసి నా కొడుకుని పెండ్లు చేసుకునేది వాళ్ళు. నా కొడుకు పెండ్లకు నేనే లేదే.
నేను పోలేదు. నా గౌడు మా అక్క అంతా పోయిసి వేసేసుకొని వచ్చిండేది దాన్ని బొమ్మకి. నేను పోలేదు. నా కొడుకు ఇష్టం పడతా ఉండేదాన్ని. నాకు వచ్చి చెప్పే, అమ్మ పోయి బిడ్డని అడుగు నేనే చేసుకుంటాను అనేసి. నాకు ఇష్టం ఉండలేదు, దానికి పోలేదు నేను. వీడు అది రోడ్లో సిక్తా ఉండే, అప్పుడు పూలు అమ్మకి పోతా ఉండే కదా, ఇది పూలు అమ్ముకొని వస్తూ ఉండే బొమ్మక్క. నాకు కొడుకు ఎప్పుడైనా సిక్తే మాట్లాడుతూ ఉండే. దానికే వాళ్ళమ్మ బిత్రి, అయ్యా నీ కొడుకు ఎప్పుడు చూస్తాను నా కూతురు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు, వాడే చేసిండేది అనేసి. ఎట్లుంటే ఆస్తి పస్తులన్నీ ఉంటాయి కదా మాకే, దానికే మా అత్తలకి కట్టిసే. ఏమి బాడికొస్తుంది, పెద్ద ఇల్లుంది, ఒట్టు ఎంత ఉండేది మాకే. 2 ఎకరాలు ఉంది, జమీన్ ఉంది. ఆ 2 ఎకరాలు ఆమెకి ఇది బాడగొస్తుంది. ఆ పక్క ఉండేది, ఈ పక్క ఉండే ఇల్లు ఉంది మేము ఉండేదానికి. అది పెద్ద ఇల్లు. ఆ ముందు వచ్చే మంచి నిజం చెప్తాను, ఎవరు ఏమన్నా తిట్టుకొని నాకు పర్వాలేదు. ఎప్పుడు వస్తుందో నా ఇల్లుకి, నా ఇల్లే చిద్ర అయిపోయినమ్మా. ఆ పక్కొక ఈ పక్కొకరు పోయిశ్రీ, ఈ పక్కొకరు పోయిశ్రీ. ఎంత ఎట్లుంటుంది తెలుస్తున్నా మేము. అది ఆలోచన ఏమప్ప నా ఇల్లుకి. ఫస్ట్ నా కొడుకు నా కూతురులు ఎంత బాగా చూసుకుంటా ఉండే మంచి. ఏమన్నా అనుకో, ఇంటి ఆడబిడ్డని బాగా చూసుకోనాలా. ఎవరన్నా కానీ ఇంటి ఆడబిడ్డలని కరెక్ట్గా చూసుకోనాలా మంచి. వాళ్ళు ఏం అడుగుతారు వచ్చేసి, ఒక సీర అడుగుతారు, ఏమైనా ఇంటికి వస్తే బాగా మాట్లాడండి అంటారు. ఇంకేం అడుగుతారు చెప్పు. ఎవరో ఒక్కొక్కరు ఉంటారు, నాకు ఇంతే కావాలా, నాకు అంత కావాలా, నాకు ఆస్తి కావాలా, నాకు ఇంత బంగారం కావాలా అని వస్తారు. నా బిడ్డలు ఏమైనా వచ్చి వీడి దగ్గర అడుగుతారా? ఎవరైనా కానీ ఇంటి ఆడబిడ్డలని బాగా చూసుకోనాలా. ఏమీ లేకునే వాళ్ళు ఉంటారక్క, ఏమీ లేకునే వాళ్ళు ఉంటారా? ఏమో పాపం అని స్పెండ్లు చేసుకొని వస్తామా. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వస్తారు కదా, అప్పుడు ముళ్ళి అనుకొని ఉంటారా. మీకు చూపిస్తారు వాళ్ళు ఏమి ఎట్లా అనేసి. ఇంటి ఆడబిడ్డలునే దూరం పెట్టిస్తారు లోపల ముండ్లు. అట్లా వాళ్ళు చూస్తేనే అయ్యలేదు నాకు. ఏం అత్తమ్మ వాళ్ళని చూసుకొని ఏమొచ్చింది వాళ్ళకి పొద్దు. ఏమో అత్త మావ కొడతారు, తిడతారు, నన్ను ఇట్లా హింస పెడతారంటే అవునప్ప, అట్లా వాళ్ళని చూసుకోనొద్దు కదా. నిజము అదంత అట్లా వాళ్ళని చూసుకోకూడదు. మేమేమి చేసేలేదమ్మా. పొద్దున్నే లేస్తే నేనే నాష్టా చేస్తాను, మధ్యాహ్నం అయితే నేనే భోజనం చేస్తాను, వంట చేస్తాను, నైట్ పొద్దు నేనే చేస్తాను. ఇంట్లో ఒక్క పని ముట్టెక్కలేదా? ఆడబిడ్లు వయసు బిడ్లు ఏం పాత్ర కడిగేకి ఏం పెద్ద రోగమా, సెత్తుర్సకి ఏం పెద్ద రోగమా వాళ్ళకి. నేను నా కోడల దగ్గర ఉంటే ఇట్లా చేస్తా ఉండింది. అది ఏం పొద్దున్నే 12 గంటలకు 11 గంటలకు లేస్తా ఉండే. ఏం చెప్పకైతుంది. ఏమైనా చెప్తే నాకు కొడుకు బేజారు, దానికే నేను వేరే వచ్చింది. ఓ నువ్వు దీనికా వేరే వచ్చింది. పోనీడక్క రాపోతాం. అది దానికి మగబిడ్డ ఉండాడు, అది నువ్వు అనుభవిస్తుందిరా. ఇప్పుడేమో అక్కయ్యకి బాగుంటుంది, ఆమెడికి అది నువ్వు అనుభవిస్తుంది. దానికి నువ్వు కోడలు వస్తుంది అనుభవిస్తుంది అప్పుడు. ఎప్పుడు చూస్తాను ఈడే వస్తుందమ్మా ఎరిగేదానికి. ఓహో ఏమక్కరేనక్క పోరా మంచి రాకు కరండా. యాడ్ పోయింటే ఈ పక్క వస్తా ఉంటారా? ఈసారి దాకా కొడుకింటికి పోయింటాము. వాళ్ళ కొడుకింటికి పోయిసి ఆడ ఇది టెంకాయ మన ఉంది కదా, ఏమైనా దిగు ఏమైనా టెంకాయ ఏమైనా పడింది అనేసి పోయిసి వస్తే ఏమో కాయను పడలేదక్క. ఆ యాడ్ సిక్తుంది మంచి. అది ఫస్ట్ తెప్పిస్తున్నారు అలస్మక్క. అది పొడితే సార్ ఎత్తుకొని పోయిస్తుందమ్మా. ఒక కాయ ఇచ్చలేదక్కు. ఏమంత మాన్లు ఉండయి, ఒక కాయ అక్క అంటే ఇచ్చలేదు అది. సరే పోనీ కాసుల కన్నా ఇయ్యమా అంటే 50 రూపాయలు చెప్తుందక్క. ఓ అది ఆనెక్కల్లా పోతే 100 రూపాయలకి 4 కాయలేమో వస్తుంది. ఇది చూస్తే 50 రూపాయలు, అది ఒక్క 50 రూపాయలు చెప్తుంది. దానికే వద్దు పోమ్మా, నేను అడిగింది తప్పయింది నాది, వద్దు పో అంటు. దానికి బోలే ఆంకర్ మురా నువ్వు. దాని దగ్గర యాడ్ అడిగకపోతే నువ్వు ఆ మూల ఉంది చూడి, ఆ మూల తోట ఉంది కదా ఆ పక్క, అది యశోద ఉంది కదవే, ఆడ తోటలోనే ఇల్లు కట్టుకొని ఉండరు చూడే, వాడి దగ్గర పోవాల్సి ఉండే నువ్వు. 100 రూపాయలకి 5 కాయలు ఇస్తుంది పాపము. దాని దగ్గర తీసుకో నువ్వు. పాపము దానికి వయసు అయింది, ఆ కొడుకును చూసేలేదు ఏమీ లేదు పాపము. దాని దగ్గర పో తీసుకో నువ్వు.
దీని దగ్గర తీసుకొనొద్దు దీని దగ్గర. ఓ అవునా, అట్లయితే ఇంక దాని దగ్గర తీసుకుంటానుండు. ఏమి ఇది ఒక్క 50 రూపాయలు చెప్తుంది. నేను ఎట్లుంటాను, దూరం పోవాలా, ఇప్పుడు ఎండు వేరే, ఈ ఎండ్లో ఎవరు పోతారు అనేసి దీని దగ్గర అడిగితే ఏం 50 రూపాయలు చెప్తుంది. ఇంటికి ఎవరు పోతారు, పో దాని దగ్గరికి. ఏడపోయిందక్క కోడలా, కనబడతలేదా? ఏమి ఇంట్లో ఉందా, కొనిసేసుకుంటా ఉందేమో. ఓహో రేణకి ఇంకా రెస్ట్ అక్కో సాతక్క, రేణకి రెస్ట్ ఇప్పుడు. అవునమ్మా, యాలు అడగల నా రెస్ట్, యాలు అడుగుతావు నా రెస్ట్. రా వాళ్ళ అమ్మకు ఉయ్యాల ఫస్ట్. ఏం ఆ బిడ్డకి ఒక పన్ను నేర్పిలేదులే. ఏం చెప్పిస్తుంది అప్పదు, అది లోపల ఉంది. ఏం చెప్పిస్తుంది అప్పదు, ఏయ్ జాను నీకు పొన్ను వస్తే నువ్వు పొన్ను చేయొద్దు, ఎంత మీ అత్తే చేసుకుంటుంది, ఏమన్నా చేయి అంటే నాకు చేసేకొచ్చలేదు అత్త అనేసి నెయ్యిసేసేసి ఊరికే కూకొనిడే, ఏం పొన్ను చేయొద్దు అనేసి నేర్పిస్తుంది అక్క. ఆడబిడ్డలకి ఇట్లైనా నేర్పిస్తేదే, తెల్లి ఇట్లా తెల్లి ఎందరూ ఉండిస్తే అంతే ఆవిడికి. అయ్యా రా నువ్వు, అది చేసే కక్కు నేను తినుకొని ఉంటే అంతే ఆవిడికి. ఏమోగి కాపీ పెట్టకొచ్చలేదు, ఏమీ వచ్చలేదు దానికి. ఏమో బట్టలు ఉతికెళ్ళలేదు అక్క, పాత్రలు కడిగలేదు, షర్ట్ ఉడిసలేదు. ఎంత పొద్దునే లేస్తే ఆ పక్క చూస్తే ఆవులను చూసుకోనాలా, ఈ పక్క చూస్తే ఇల్లు చూడాలా. నా కష్టాన్ని పోయి ఎవరికమ్మ చెప్పకైతుంది. నా మొగుడు చూస్తే ఎప్పుడు చూస్తానో తక్కువ పడింటాడు. నా కొడుకు పనుకు పోతాడు, ₹1 ఇంటికి ఇచ్చలేదు. నేను ఈడ ఆడ సత్తోకేకి ఆవును చూసుకొని, ఆవులో పాలు వస్తుంది కదా, ఆ దుడ్లో నా కొడుకు సంపాదించేది. దీంట్లోనే ఇల్లు వాకిలంతా చూసుకోనాలా. ఇంకేమి నా మొగుడు ₹1 ఇచ్చలేదు లే. వంటసేకి వచ్చలేదు అక్క నీ కోడలికి. ఎలా మంచి అప్పుడు కాపీ తాగేసి బాత్రూమ్కి ఇల్లుకి పారాడింది సాలేదా నీకే? అక్క దీని మక్కు ముయ్యాని మొన్నేమో అదేమో పులుగుల తర ఉండాక అదేమో చెప్తురే, అదేమో నీ కొడుకు చేసిస్తా కదా మధ్య ఆ పులుగులు. మ్యాగీ అబ్బా సామి పోమ్మ, మొన్న అదేమో చేసి ఇచ్చిండే, అదే ఇప్పుడు చెప్తాయి కదా మంచి మ్యాగీ పులుగులు, ఆ చేసి ఇచ్చిండే మంచి. ఇవాళ చెప్తావే నా కథ. ఏమో గమగమా అంటా ఉంది అనేసి గబగబా అని తినేసినా అక్క. మీకు చూస్తాను సాయంకాలము, ఏం కడుపు పారుతుంది. అమ్మ బేదీలంటే బేదీలమ్మ, ఫిక్స్ అయిపోయిండా నేను. ఇంక మీటికి అది ఏమన్నా సైనే నేను తినేలేదు. ఏమక్క రేణక్క వెరైటీ తింటా ఉండవు. పాప కోడలు వచ్చినాడు ఇంకా నువ్వు వెరైటీ చేస్తా ఉంది పాప నీకే. దానికే చూడి రేణి దప్ప అయిండవు నువ్వు. ఊరికే ఉండకు మంచి. అదిడే మొన్న ఓలిన్నాడు, అదేమో మక్కం పూసి కదా, అదేమో ఎల్ల కలర్ ఏమో పూసి కదా, ఆమెకి అది మంటంటే మంటలే. ఏం పూస్తే? ఏం పూస్తారో బన్నాలు? బన్నా కాదు మంచి, బన్నాలు పూస్తే అంతొట్టు మండలేదు మంచి. ఎవరి దగ్గర తీసుకుంటువి నువ్వు? నేనా దిగుండు చూడే వాళ్ళ దగ్గర తీసుకొని ఉంది. అయ్యా నా కొడుకు దగ్గర తీసుకొనొద్దు నువ్వు, అదెంత డేట్ అయిపోయిస్తుంది. మన దగ్గర ఎంత ఐటమ్లు అంతేనే, డేట్ ఎంత అయిపోయి ఉంటుంది అది ఇస్తాడు నా కొడుకు. మన దగ్గర ఏమీ తీసుకొనొద్దు నువ్వు. ఉండొచ్చు అక్క, నిజం ఉండొచ్చు. మోస్ట్లీ డేటు అయిపోయిండలా, దానికే నీకు మండుకొని ఉంది. కరెక్ట్ అక్కో. ఆ స్టోరీ మీరు ఇంకా చూడలేదంటే ఫస్ట్ పోయి ఆ స్టోరీ చూడండి, అది కూడా మస్తు కామెడీ ఉంది. అట్లే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అక్కయ్యా, ప్లీజ్ అక్కయ్యా. వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అక్కయ్యో. ఇప్పుడు పోతా ఉంటారు కదా, అట్లే లైక్ చేసిడండి. లైక్ చేస్తా అట్లా వీడియో ఎట్లా చేసి ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో ఎందరూ చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు, లైక్ కొట్టేలేదు, కమెంట్ చేసేలేదు. ఏమక్క ఏమంత కోపం ఉందా నా పైన? అట్లా కమెంట్ లో చెప్పండి, మీకు నేనంటే ఇష్టమా లేకపోతే శారదా కంటే ఇష్టమా? మీకు నేనే కదా, చాలా ఇష్టము కదా నేనంటే. ఓ అట్లెంత లేదు మంచి, వాళ్ళెంత నన్ను ఇష్టం పడే చాలా. శారదా కంటే వాళ్ళకి బులే ఇష్టము. సుడి కదా గుండిగా
టమాటాకాయ ఉన్నట్లు ఉండను కదా. నన్ను చూస్తే తానే మీకు ఇష్టమా? చూస్తాను కమెంట్లో ఎవరి పేరు చాలా వస్తుంది అనేసి. అక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనేమైనా వీడియో ఇస్తే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. దానికే చెప్తా ఉండేది సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క. సరేమ్మా, నాకు టైం అయ్యా, నేను వస్తాను.